అరటి దూట పచ్చడి. అరటి దూట పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి దూట ముక్కలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, బెల్లం, ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర, సైంధవ లవణం, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఏం చేద్దామంటే మనం స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాం. ఓకే, పచ్చడి అన్నాం కాబట్టి బేసిక్గా నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. అండ్ కంపల్సరీగా రోజుకి ఒక పచ్చడి తినకపోతే నాకైతే మనశ్శాంతిగా ఉండదు అబ్బా. ఎన్నున్నా కూడా పచ్చడి ఒక ముద్ద గ్యారంటీ ఉండాల్సిందే అనే ఫీల్ అనమాట. అలా ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. అండ్ అవసరం కూడా. అంటే మనం తీసుకునే ఆహారంలో షడ్రుచిరమైన ఆహారం, అలానే డిఫరెంట్ ఐటమ్స్ ఉండాలన్నమాట. ఒక స్వీట్ ఉండాలి, ఒక పప్పు, ఒక పచ్చడి, ఒక కూర, ఇలా అన్నీ ఉంటేనే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే నేను ఒక 3 స్పూన్లు వేస్తున్నాను మేడం, ఎందుకంటే ఉన్నాయి కదా ముక్కలు కూడా వేయాలి అని మేడం చెప్పకుండా ఎన్నాను అడగను, ముందర నేనే వేసేస్తాను అర్జెంటుగా. సో వేసేస్తున్నాను. మనం నూనె వేసుకున్నాము. నూనె వేడైన తర్వాత ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటేమో వేసుకోవాలి. పచ్చడి తయారు చేస్తున్నాము. అసలు అరటి దూట కట్ చేయడం కూడా కొంచెం టెక్నిక్తో కట్ చేయాలి. ఎందుకంటే నేను చిన్నప్పుడు యాక్చువల్గా చాలా ఇయర్స్ తిన్నాను. మా మమ్మీ డాడీలు పెట్టేవాళ్ళు రెగ్యులర్గా. బట్ ఈ మధ్యకాలంలో మానేశాను. కానీ దాంట్లో టేస్టీగా ఉంటుంది కాబట్టి తినేసేవాళ్ళు. ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సో ముందుగా ఇక్కడ పోపు వేసేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ నూనె వేడైపోతుంది, మాడిపోతాయి కాబట్టి. సో ముందుగా 1/2 స్పూన్ సరిపోతుందా? సరిపోతుంది. ఆవాలు, మినపప్పు ఒక 2 స్పూన్స్ వేసుకుందాం మనం. 2 స్పూన్స్. ఒక 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర. ముందుగా ఇవన్నీ వేసుకొని ఏం చేద్దామంటే జస్ట్ అలా కొద్దిగా కలుపుకుందాం అనమాట. కొద్దిగా లైట్గా అలా వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము యాడ్ చేసుకుందాము. సో లైట్గా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఓకే ఇప్పుడు వేసుకుందామా? ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసుకుందామా? పచ్చిమిర్చి 2 వేసేద్దాం. ఎందుకంటే ఇవి చాలానే ముక్కలు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఏంటంటే హాఫ్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా వేసుకుందాం ఇందులో. సో ఇవి అలాగే ఎండుమిర్చి కూడా మనము చిన్న ఒక 3-4 వేసుకుందాం, సరిపోతుంది. ఓకే సరిపోతుంది. ఎండుమిర్చి ఒక 4-5 వేసుకున్నాము. ఇవి కూడా కొద్దిగా అలాగా వేగిచ్చేసుకుందాం అనమాట. సో అరటి దూట అంటే చాలా మందికి తెలిసింది. ఒకవేళ తెలియని ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపిస్తాను. ఇంగు కూడా ఇప్పుడు వేసేసుకుందామా? ఇంగు కూడా ఒక 1/2 స్పూన్ వేసేసుకుందాం. సో చూసారు కదా, ఇంగు వేసుకున్నాము. ఇలా వేసి కలిపేసుకుందాము. కలుపుకొని ఇప్పుడు దీంట్లో అరటి దూట ముక్కలు వేసేసుకుందాం, లేకపోతే ఎలా అన్నట్టు ఇప్పుడే వేసేసుకున్నాం. ఓకే. సో చాలా మందికి తెలుసు ఎలా ఉంటుందో అరటి దూట. నేను చూపిస్తాను, ముక్కలు వేసి మీకు ఇచ్చేస్తాను, సో దట్ ఇవి ఉడుకుతూ ఉంటాయి కదా. సో అరటి దూటని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఇవి ఇందులో వేసేసుకుంటున్నాము. నీళ్ళల్లో పెట్టుకోవాలి. పసుపు వేసి నీళ్ళల్లో పసుపేసి ఆ ముక్కలు ఇందులో వేయాలి. నల్లగా అయిపోతాయి బంగాళదుంపల ముక్కల్లాగా. కాబట్టి మనం అలా పసుపు వేసి పెట్టేసుకున్నాము. ఆ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాం. తగినంత సైంధవ లవణం కూడా వేసేస్తాను. ఇప్పుడు నేను కలుపుతాను. మేడం ఇప్పుడు చెప్పండి మేడం, మీరు అసలు కంప్లీట్గా మీకే చాయిస్ ఇచ్చేసాను. అరటి దూట ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎలాంటి సందర్భాల్లో తీసుకుంటే మంచిది, దాంట్లో ఏమేమి ఉంటాయి? ఒకసారి అరటి దూట కూడా ఇస్తే చెప్పాను. సో చూసారు కదా, ఇది మనం కట్ చేసి ఒక 5 మినిట్స్ కూడా అవ్వదు, అప్పుడే నల్లగా అయిపోతుంది. అండ్ మనం కట్ చేసేటప్పుడు కూడా దీన్ని సర్క్యులర్గా పోర్షన్స్గా కట్ చేయాలన్నమాట. అయితేనే మనకి దాని నుంచి వచ్చేటువంటి ఫైబర్ ఉంటుంది చూసారా, అది మంచి తీగలాగా కూడా వచ్చేస్తుంది. సో అలా మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అండ్ మనకి చూస్తేనే అర్థమవుతుంది ఎంత హై ఫైబర్ కంటెంట్ ఉందని చెప్పేసి. సో ఈ పీచు పదార్థం అంతా కూడా మనకి రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడంతో పాటు అసలు కొవ్వు చేరకుండా ఉండడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలానే గుండె ఆరోగ్యానికి చాలా హితకరంగా ఉంటుందన్నమాట. మనకి దీంట్లో ఫైబరే కాకుండా ఇంకా ఏమేమి లభిస్తాయి? మనకి ఫైబర్ కాకుండా మనకి దీనిలో విటమిన్ ఏ అనేటువంటిది కూడా లభిస్తుంది. అలానే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సో అరటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంగం కూడా మనకు యూస్ఫుల్. అంటే
అరటి దూట అంటాము, అరటి ఆకులు, అరటి పండు, అరటి కాయ, అలానే అరటి పువ్వుతో కూడా మనం అంటే ఏ ఒక పార్ట్ని కూడా మనం వేస్ట్ చేయము. అన్నిట్లో కూడా మెండుగా ఔషధ గుణాలు ఉంటాయి. అలా మొత్తం అంటే ట్రీ మొత్తం యూస్ఫుల్ అయ్యేటువంటి కొన్ని ఉన్నాయన్నమాట. వేప చెట్టు, అలానే ఇలా అరటి చెట్టు, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం ఏ పార్ట్ తీసుకున్నా కానీ మనకి ఏదో రకంగా మనకు ఔషధ గుణాలు లభిస్తూనే ఉంటాయి అన్నమాట. వారానికి ఒక్కసారి తీసుకోవచ్చా? 2 to 3 times తీసేసుకోవచ్చు. 2 to 3 times. అంటే వేడేమన్నా చేస్తుందా? ఏం లేదు, వేడేం చేయదు. మనకి ఇంకా చల్లదనాన్ని కలిగిస్తుంది అనమాట. హైపర్ అసిడిటీ కూడా తగ్గుతుంది. సో పీచు పదార్థం ఉందంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుందంటే అది ఏ విధంగా అంటే మనకి కావాల్సినటువంటి ఎంజైమ్స్ కూడా సెక్రెట్ అవ్వడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అలానే మనకి అసిడిటీ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది. సో మీరు అన్నట్టుగా ఇందాక కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంతో పాటు హార్ట్ని కూడా సక్రమంగా మంచిగా ఉంచుతుంది అనమాట. అంటే రక్త సరఫరా అనేటువంటిది మెరుగ్గా ఉంటుంది అనమాట. అంటే రక్తం అనేటువంటిది పంపింగ్ కెపాసిటీ కానివ్వండి, రక్తంలో ఎటువంటి కొవ్వు పదార్థం చేరకుండా సర్క్యులేషన్ ఫ్రీగా ఉంటుంది. అందుకనే మెన్స్ట్రల్ సైకిల్ కూడా ఇర్రెగ్యులర్గా ఏమైనా అవుతున్నప్పుడు ఇది తీసుకున్నట్లయితే మనకి ఆ హార్మోన్స్ పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదా మ్యామ్, ఆపేద్దామా? మరి ఎక్కువగా మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి కొద్దిగా ఉడికింది కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మనం చల్లగా ఎంత వరకు కూడా వెయిట్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు దాని అంతా మిక్స్చర్ అంతా కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం ఒకటి తర్వాత ఒకటి. ఓకే, ఓకే. సో దాంట్లోనే తగినంత సైంధవ లవణం కూడా మనం ఆల్రెడీ వేసేసాము. ఇప్పుడు మనం కొంచెము మనం బెల్లం కూడా వేసేసుకున్నాం. బెల్లం సరిపోతుంది, ఇంకొంచెం వేసుకున్నాం. ఓకే, అలాగే నిమ్మరసం కూడా పిండేద్దాము. ఒక చెక్క నిమ్మరసము అంటే చింతపండు పోతే జస్ట్ నిమ్మరసం వేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో అరటి దూటతో మనం చక్కగా పచ్చడి తయారు చేసేసుకున్నాము. మీరు అలా బౌల్లో వేస్తుంటే మంచి సువాసన వస్తుంది సూపర్గా. మామూలుగా అయితే అరటి దూడతో కూర తయారు చేసుకుంటాం, తెలిసిన విషయం అది ఒకటే చాలా మందికి. సో అరటి దూడతో ఇలా పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం చక్కగా అన్నంలో తినేసేయచ్చు, అలానే దోశలో కానివ్వండి, ఇడ్లీలో కానివ్వండి తినేసేయచ్చు. ఓకే, సో ఇంకా దీంట్లో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మ్యామ్? సో ఇది మనకి వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే దీనిలో ఉన్నటువంటి హై ఫైబర్ వల్ల మన శరీరంలో కొవ్వు చేరుకోదని చెప్పాం కదా. సో అది మన బరువును తగ్గిస్తుంది, అలానే అధికమైనటువంటి కొవ్వుని అంటే ఏ ప్రదేశంలో ఉన్నటువంటి కొవ్వునైనా కరిగించేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి వేరే సమస్యలు రాకుండా కూడా మనం అరికట్టచ్చు అనమాట. ఓకే, సో అధికమైనటువంటి కొవ్వు బరువుని కూడా తగ్గించుకోవచ్చు అనమాట అయితే దీంతో. అంటే ఎలా ఇలా పచ్చడి రూపంలోనా లేకపోతే అసలు అరటి దూటని ఎలా తీసుకున్నా కూడా ప్రయోజనాలు ఉంటాయి? అరటి దూటని మనం ఎలా తీసుకున్నా కానీ ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి. సో ఇలా మనం పచ్చడిలాగా తీసుకుంటే ఏమవుతుందంటే మనం దీనిలో మినుములు వేసుకున్నాము, జీలకర్ర, ఇవన్నీ. సో ఇవన్నీ మన జీర్ణాశయ శక్తిని మెరుగుపరుస్తుంది. దాని ద్వారా మనకి ఏమవుతుందంటే రక్తం కూడా శుద్ధి అవుతుంది. సో దాని ద్వారా మనకు కొవ్వు ఎక్కువగా చేరకుండా రక్తం సరఫరా సరిగ్గా అవుతుంది, గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మనకి చూసుకున్నట్లయితే ఇది గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది, అలానే మనకి కొవ్వు అధికంగా చేరకుండా కూడా మనకి నియంత్రిస్తుంది. సో ముఖ్యంగా మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ అనేది కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి అరటి దూట పచ్చడి రెడీగా ఉంది. సో చూసారు కదా, అరటి దూట పచ్చడి తయారు చేసుకుంటే అరటి దూటతో ఏం తయారు చేసుకున్నా కూడా ఎంతో ఆరోగ్యకరం. అందరికీ రుచిని అందించడానికి పచ్చడిని ఎక్కువగా ఇష్టపడతారు. మనందరం కూడా పచ్చడి ఒక ముద్ద లేకుండా ఆల్మోస్ట్ తినేవాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు. కాబట్టి మనం ఇలా పచ్చడి రూపంలో తయారు చేసి మీకు ఆరోగ్యాన్ని అందిస్తున్నాం. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, హార్ట్ని సేఫ్గా ఉంచేటట్టు చేస్తుంది. ఒబిసిటీ అంటే అధిక బరువుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఎంతో ఉపయుక్తకరంగా అంటే వాళ్ళ బరువుని కూడా నియంత్రిస్తుంది అనమాట. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేస్తాం.
అలానే మనం ముఖ్యంగా మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా సో మలబద్ధక సమస్యను చాలా వేగంగా రూపుమార్చేస్తుంది అనమాట. ఓహోహో, అయితే ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కనీసం వారానికి 2 సార్లు తినాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఆ సమస్య ఎక్కువ, అంటే ఆ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. సో పచ్చడి రెడీ. పచ్చిమిరపకాయలు భలే కారంగా ఉన్నాయి ఇవాళ. సీరియస్గా నాకు తగ్గట్టుగా ఉంది. కారం కారంగా, ఆ ఫైబర్ యాక్చువల్గా తెలుస్తోంది, అట్ ద సేమ్ టైం పుల్లగా, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీ అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి. గ్యారంటీగా ఇది మీరే వారానికి 2 సార్లు చేసుకొని తింటారు. సో మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ అరటి దూట పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అరటి దూట పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి దూట ముక్కలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, బెల్లం, ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర, సైంధవ లవణం, నూనె. అరటి దూట పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 3 చెంచాల నూనె వేసి, నూనె కొద్దిగా వేడైన తర్వాత 1/2 చెంచా ఆవాలు, 2 చెంచాల మినప్పప్పు, 1 చెంచా జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, అలాగే అరటి దూట ముక్కలు వేసి రుచికి సరిపడా సైంధవ లవణం కూడా వేసి కలుపుకొని కాసేపు వేగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొద్దిగా బెల్లం, నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరను కూడా వేసుకుంటే బరువుని, కొవ్వును తగ్గించి రక్తాన్ని శుద్ధి చేసి గుండెకు ఎంతో మేలు చేసేటువంటి అరటి దూట పచ్చడి రెడీ.